హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బొబ్బరి పప్పుతో రొట్టెలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్ అని తప్పకుండా పోస్ట్ చేస్తాను. దీనికి కాంబినేషన్గా నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఈ చట్నీ బొబ్బరి రొట్టెలతోటి ఈ చట్నీ తింటే చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ కంటే ఈ విధంగా చట్నీ చేసుకుంటే బాగుంటుందండి. ఆ చట్నీ కూడా చాలా సింపుల్గా క్విక్గా కూడా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, కొన్ని మిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, అదేవిధంగా చిన్న అల్లం ముక్క, కొద్ది కొత్తిమీర, కొద్ది చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గపెట్టుకోవడం. తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న శనగపప్పు కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ పెట్టుకుని తర్వాత మన ఈ పేస్ట్ కూడా వేసుకుని కొద్దిసేపు మిక్సీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండి చట్నీ అయితే రెడీ అయిందండి. లంచ్ స్పెషల్స్ వచ్చి